మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి కార్యక్రమాన్ని మన అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో ఘనంగా నిర్వహించడానికి సమైక్య భారతి మరియు పశ్చిమ బెంగాల్ తెలుగు ఐక్యవేది తరపున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నేను సమైక్య భారతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. పి కన్నయ్య గారు జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు సమైక్య భారతికి. ఈయన కన్నయ్య గారు రైల్వేలో జాబ్ చేసి రిటైర్ అయ్యి 70 ఏళ్ల వయసు ప్రాయంలో ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ సమైక్య భారతి నిర్వహిస్తున్నటువంటి భాషా సాంస్కృతిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడానికి అనేక రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా ఆయన ఎంతో కష్టపడి తిరుగుతున్నారు. అందులో భాగంగా ఈ 72వ వర్ధంతి కార్యక్రమాన్ని మన అమలాపురంలో గడియార స్తంభం దగ్గర నిర్వహిస్తున్నాం. దీనికి మన డిఎస్పీ గారు, అదేవిధంగా అమలాపురం మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రాజు గారిని పిలుస్తారు. ఇది ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఎవరిని కూడా పార్టీలకి రాజకీయాలకి కూడా రాజకీయ నాయకులు కాకుండా కేవలం కల్చరల్ ప్రోగ్రామ్స్, అదే విధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అయినటువంటి డిఎస్పీ గారిని, కమిషనర్ గారితో పాటుగా సాలూరు వాసురావు గారు మద్రాసు నుంచి వస్తున్నారు ఈ కార్యక్రమం కోసం. ఆయన తెలుగు మ్యూజికల్ డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా రేపు పొద్దున్న అక్కడ ఘంటసాల గారి పాటలు, అదేవిధంగా కొన్ని మంది గాయకులతో